ఆలస్యం చేస్తారనే విమర్శ బీఆర్ఎస్ చేస్తుంది. కేసీఆర్ కు పేరు ఎక్కడిదిరా నాయన? కేసీఆర్ మొహం జల్లితే బయటకే వచ్చేటోడు కదా. కేసీఆర్ పేరు గురించి మీకంటే నాకంటే కేసీఆర్కి ఎక్కువ తెలుసు కదా, అందుకే మొహం చాటేసింది కదా. సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి దాదాపు 8 నెలల నుంచి వెళ్ళి వాతావరణ శాఖ అధికారులు చెప్తూనే ఉన్నారు. ముందు నుంచి వెళ్ళి ప్రభుత్వం దీని విషయంలో ఆలోచించలేదు. ఇప్పుడు సమయానికి వచ్చిన తర్వాత దీని విషయంలో ఆలోచిస్తుందని ఒక మాట చెప్తా ఉన్నారు. ప్రాణహిత దగ్గర 97 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నాయని ఎందుకు ఎత్తిపోయట్లనేటు మాట అప్పుడున్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు సార్. నేను అదే చెప్తున్నా, ఆయనకు ఈయనకు తెలివితేటలు ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది, అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి. నేను అందుకే చెప్తున్నా, మీరు వెళ్ళి చూడండి, లేకపోతే నిపుణులు ఉంటే మీరు ఎవరినైనా ఎంగేజ్ చేయండి, దాని ఫీజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ అబద్ధాలను చెప్తున్నారు కాబట్టి మీకు వాస్తవాలు అన్నిటిని కూడా వివరాలతో మీకు చెప్తున్నాను. ఇంకా వాళ్ళు చెప్పిందే మీరు నమ్మి మీరు ఇంకా అదే దీంట్లో ఉండడం, అది జర్నలిస్టులుగా మీకు కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. అందుకే ఈ డీటెయిల్స్ అన్ని మీకు వివరించడం. సార్, ఎన్డీఎస్సీ రిపోర్ట్ వచ్చి 15 నెలలు అవుతుంది. So I have to check with the NDSA people. They have appointed a committee on June 30th. Now these people have to say exact date and time. Chances are there. Rehabilitate. That is what we are trying to restore. That is why we appointed army people and experts, internationally renowned persons are involved in this process. So we are trying to restore. So we are trying our level best. So that is why we have appealed time and again. But don't make politics with these projects. Whatever happened, happened. Whatever looted, looted. They burn with lie and corrupt. They are looters and cheaters. This is what my official statement on KCR family.